హలో అందరికీ నమస్తే. నేను మీ భాగ్య. వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి వ్లాగ్స్. ఇన్స్టెంట్ దోశ అండి, ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో దోశ పిండి, వడపిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రవ్వతో చేసుకోవచ్చండి. నేను సూజీ రవ్వ, బొంబాయి రవ్వ 1 కప్ తీసుకున్న. మిక్సీ గిన్నెలోకి వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకోవాలండి. చూడండి అలా సాఫ్ట్గా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ గోధుమ పిండి తీసుకోవాలండి. దాంట్లోకి తీసుకొని అది కూడా ఒకసారి తిప్పేసేయాలి. మిక్సీ గిన్నెలో వేసి సాఫ్ట్గా అయిపోతుందండి. అలా సాఫ్ట్గా అయిపోయినాక ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ బియ్యం పిండి అండి. 1 కప్పు కంటే కొంచెం తక్కువ పెరుగు వేసుకోవాలి. కొంచెం వంట సోడా, కొంచెం సాల్ట్, మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మంచిగా మిక్స్ చేయాలండి. ఒక 10 మినిట్స్ అలా మిక్స్ చేయాలి. మంచిగా మిక్స్ అవుతుంది దోశ బ్యాటర్. ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలండి. ఆలోపు మనం పల్లి చట్నీ ఈజీగా ప్రిపేర్ చేసుకుందాము. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, స్పైసీకి తగ్గట్టు మేము కొంచెం స్పైసీగానే తింటాము, అందుకని మిర్చి ఎక్కువ వేస్తాను. అందులోకి కొన్ని పల్లీలు, కొబ్బరి, ఒక 2 స్పూన్స్ పుట్నాలండి వేసి కాస్త ఆయిల్లో వేయించుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది స్పైసీగా చేసుకుంటే. ఇట్లా ఆయిల్లో వేయించి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మంచిగా పేస్ట్ పట్టుకోవాలండి. సాఫ్ట్గా పట్టి పక్కకు పెట్టుకోవాలి. అదే బాండీలో నేను పోపు పెట్టేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. కొంచెం పసుపు వేసి ఇది దాంట్లో వేసుకోవాలండి. సింపుల్గా టేస్టీగా పల్లి చట్నీ రెడీ అండి. ఇప్పుడు ఇది ఒక 10 మినిట్స్ అలా పక్కకు పెట్టుకున్నాం కదా. దోశ పెంచి పెట్టుకొని టిష్యూ పేపర్కి 1 డ్రాప్ ఆయిల్ పెట్టుకోవాలండి. పెట్టుకొని టిష్యూ పేపర్తో మంచిగా రుద్ది అలా గరిటెతోనే తిప్పుతూ పోసుకోవాలండి. దోశ చాలా బాగా వస్తాయి. మనం మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకుంటే దోశ కరకరలాడుతూ బాగుంటుందండి. హై ఫ్లేమ్ మీద కాలుస్తే దోశ మెత్తగా వస్తుంది అన్నట్టు. మనకు ఇష్టం వచ్చినట్టు అలా కాల్చుకోవాలి. మంటను అడ్జస్ట్ చేస్తూ క్విక్గా, ఈజీగా, హడావిడి లేకుండా త్వరగా అయిపోతుందండి. అప్పటికప్పుడు చేయాలి, తినాలి అనిపించినప్పుడు మనం చేసుకొని తినేయచ్చు. ఇంట్లో దోశ పిండి లేనప్పుడు సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్లో మళ్ళీ చేసుకోవాలి. నేను పప్పుల పొడి ఉంటే పప్పుల పొడి వేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకున్నాను. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. అంతే, టేస్టీ దోశ రెడీ. ఇన్స్టెంట్ దోశ రెడీ. పల్లి చట్నీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.